భారత్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి టెస్ట్ సిరీస్ పైన పడింది. టెస్ట్ సిరీస్ లో మొట్టమొదటి మ్యాచ్ డిసెంబర్ 26న సెంచురియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా జరగనుంది. గతేడాది దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ జట్టు టెస్ట్ సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సిరీస్ మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా జట్టు సానుకూల అంశాలను ఉపయోగించుకుని రెండో టెస్టుకు పుంజుకుంది. ఆ తర్వాత మూడో టెస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఈసారి మాత్రం భారత్ జట్టు వారికి ఆ అవకాశం ఇవ్వకుండా రెండు టెస్ట్ మ్యాచ్ల్లోనూ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వస్ కల్లీస్ ఈ రెండు టెస్టుల సిరీస్లో గెలిచేది ఎవరో జోస్యం చెప్పాడు. టీమిండియాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. కల్లీస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం కష్టమే, కానీ మొదటి టెస్ట్ మ్యాచ్లో సెంచురియన్ మైదానం దక్షిణాఫ్రికాకు అనుకూలంగా ఉంటుంది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ జరగబోయే న్యూలాండ్స్ భారత్ జట్టుకు అనుకూలంగా ఉంటుంది. భారత్ జట్టు పటిష్టంగానే ఉంది, కానీ దక్షిణాఫ్రికా జట్టును సొంత గడ్డపై తక్కువ అంచనా వేయలేం. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, దక్షిణాఫ్రికా జట్టులో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. ఏమాత్రం పరిస్థితులు అనుకూలించినా మా వాళ్లు రెండు టెస్టులు గెలిచి టీమిండియాకు షాక్ ఇస్తారు. ముఖ్యంగా మా ఫాస్ట్ బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాట్స్మెన్ తట్టుకోలేరని అనిపిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ ప్లాన్తోనే టీమిండియాకు దక్షిణాఫ్రికా బ్రేకులు వేస్తుంది అని కల్లీస్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.